పాపాలు లేవే అని అనుకుంటున్నారేమో. నో 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 నో, ఇట్స్ రాంగ్. ఇఫ్ యూ బీన్ లిస్నింగ్ టు ఎనీ సర్మన్ దట్ సేస్ దర్ ఆర్ నో కర్సెస్ అట్ ఆల్ అంటే అది తప్పండి. ఎందుకంటే ఒకవేళ మీ కుటుంబంలో తరతరాలుగా దేవుడికి రిబెలియన్ ఇస్ విచ్ క్రాఫ్ట్ అని అన్నాడు దేవుడు. రిబెలియన్ దేవుడికి విరుద్ధంగా తిరగటమే చాతబడి అన్నాడు కదా. సో తరతరాలుగా రిబెలియన్ చేస్తూ తిరుగుబాటు చేస్తూ దేవుడికి విరుద్ధంగా చేస్తూ ఏమి శాపాలు రావంటే అది అబద్ధం కాదా? దట్ ఈస్ నాట్ లీగలీ, ఇట్స్ నాట్ రైట్. బికాజ్ దేనికైనా ఏదైనా పరిణామాలు ఉంటాయి. దేనికైనా, ఏ కార్యానికైనా, ఏ క్రియకైనా పరిణామాలు ఉంటాయని నమ్ముతున్నారా లేదా? దెర్ ఇస్ అ కాన్సిక్వెన్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఇఫ్ సంబడీ సేస్ దెర్ ఇస్ నో కర్సెస్ అట్ ఆల్ ద కర్సెస్, ఎస్, క్రైస్ట్ హస్ బోర్న్ ఆల్ ఆర్ కర్సెస్. దానికి వాక్యము నేను మీకు చూపిస్తాను. గలీతీయులకి రాసిన పత్రిక 3:13 ఉంటుంది. క్రీస్తు మన నిమిత్తమై శాపముగా మారాడు కదా. ఆయన శాపం, అవును, మరి శాపంగా మారాడు, మరి పాపాలు కూడా మోస్తాడు కదా. మరి నా పాపాలు క్షమించు అని ఎందుకు అడుగుతున్నావు? ప్రతిసారి ఎందుకు పాపాలు క్షమించు అని అడుగుతున్నావు? ఎందుకంటే పాపము చేసిన ప్రతిసారి పశ్చాత్తాపడి ఆయనను అడిగినప్పుడు ఆయన కడిగి లేదు, ఆయన ఆల్రెడీ మరణించాడు కదా. ఆయన ఆల్రెడీ నా పాపం అంతా కడిగేస్తాడు కదా. నా పాపం అంతా సిలువ పైన వ్రేలాడబడ్డది కదా. మరలా నేను అడగనక్కర్లేదు కదా. ఎన్ని పాపాలు చేస్తున్నా అడగనన్ను. జస్ట్ లైక్ దాట్ శాపాలు కూడా మనకి తెలియకుండా ఒకవేళ మీరు చేసే క్రియలకి పరిణామాలు అనుభవిస్తున్నట్లయితే దట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ అండ్ దట్ ఈస్ ద కర్స్ దట్ ఈస్ ఫాలోయింగ్. బట్ మీ కుటుంబము, అన్య కుటుంబము, లేకపోతే దేవుని ఎరిగి తప్పులు చేస్తూ, అన్యాయము చేస్తూ, చీటింగ్ చేస్తూ, ఇవన్నీ లంచాలు తీసుకుంటూ, ఇవన్నీ చేస్తూ, లేకపోతే పితరులు, ఫాదర్స్, ఫోర్ ఫాదర్స్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్, మదర్స్, వాళ్ళు చేసిన నిబంధన ఏంటంటే నా పిల్లలు నీకే అని వాళ్ళు మాటతోటి. రిమెంబర్, కవెనెంట్స్ ఆర్ ఆల్వేస్ మేడ్ విత్ బ్లడ్ అండ్ విత్ వర్డ్. రక్తముతోటి, మాటతోటి చేయబడ్డది. ఒకవేళ వారు రక్తంతో చేయలేదేమో కానీ మాటతోటి చేస్తుంటారేమో, మాటతోటి చెప్పుంటారేమో, ఇదిగో నా బిడ్డల నీకు అని, లేకపోతే నా సమస్తము నీకు, నా కలిగినంత నీకు, నా ఇంట్లో ఏది పుట్టినా అది నీకు అని ఒక్క మాట చెప్పని అంతే. యూఆర్ ఇన్ అ బాండ్, ఒక కవెనెంట్లో, ఒక నిబంధనలో ఉన్నారు మీరు. ఏంటా నిబంధన? మీకు తెలియకుండా మీరు పుట్టక ముందే వాళ్ళు చేసిన నిబంధన బట్టి యూఆర్ ఇన్ దట్ కవెనెంట్, ఆ నిబంధనలో. సో ఫ్యామిలీ హెరిటేజ్గా, ఫ్యామిలీ లైన్లో చాలాసార్లు ఇట్లాంటి కవెనెంట్స్ ద్వారా స్టక్ అయిపోయి, అవును నేను అసలు పరిశుద్ధంగా ఉంటున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, నేను ప్రభు బల్లలో పాల్పంపులు పొందుతున్నాను, నేను నా శాపాలు కొట్టివే అంటున్నాను, నా పాపాలు కొట్టివే అంటున్నాను, కానీ మరి నా జీవితంలో ఇంకా శాపం ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకనంటే మీరు దాన్ని స్పెసిఫిక్గా అడ్రస్ చేయాలి, స్పెసిఫిక్గా క్లియర్గా అడ్రస్ చేయాలి. ఏంటంటే ఇదిగో నా తల్లిదండ్రులు, లేకపోతే నా ముత్తాతలు, ముత్తమ్మలు ఎవరైనా నాకు తెలియకుండా, లేకపోతే వితౌట్ మీ ఈవెన్ బీయింగ్ బార్న్, ఇఫ్ దే హ్యావ్ మేడ్ ఎనీ కవెనెంట్, ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ నో పార్ట్ ఆఫ్ దిస్, నాకు వాటితో ఎటువంటి సంబంధము లేదు అని చెప్పటం మాత్రమే కాదు, కానీ ఐ రిపెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ అండ్ ఐ రినౌన్స్, దాని విడుదల, దానితో నాకు ఎటువంటి సంబంధము లేదు, దాంతో నాకు ఎటువంటి పాలు లేదు అని చెప్పడముతో, ఐ టోల్డ్ యూ కవెనెంట్స్ ఆర్ మేడ్ ఈదర్ త్రూ బ్లడ్ ఆర్ బై వర్డ్. సో వారు ఒకవేళ రక్తంతో చేస్తుంటారేమో, ఈరోజు మీరు నోటి మాటలతోటి చెప్పి దాన్ని రినౌన్స్ చేసి నాకు సంబంధము లేదు అని చెప్పి మీరు ప్రభు బల్లలో పాల్పంపులు పొందుతూ, ఇదిగో ఇది నా నిబంధన, నేను క్రీస్తుతోటి నిత్యజీవ వారసత్వంలో అడుగు పెట్టాను ఆల్రెడీ. ఆయన రక్తము నన్ను కడిగింది, ఆయన రక్తం నన్ను పరిచింది. ఇంకా ఏ మాత్రము మా పితరులు, మా ఫ్యామిలీ లైన్లో ఎటువంటి పాపాలు, దోషాలు చేసినప్పటికీ దాని నిమిత్తమై నేను పశ్చాత్తాపడి నేను క్షమాపణ అడిగి, అదే రీతి దాంతో నాకు ఎటువంటి పాలు లేదని నేను దానితో అన్ని కట్ చేసి, ఇదిగో నేను క్రీస్తుతోటి నిబంధనలో ఉన్నానని మీరు ఓరల్గా, బహిరంగంగా మీరు గట్టిగా మీరు పలికినట్లయితే గతంలో చేయబడిన ప్రతి నిబంధన అంతా కూడా కొట్టివేయబడుతుంది. దట్ ఈస్ హౌ యువర్ లీగల్ స్పిరిచువల్ ఇష్యూస్ ఆర్ సెటిల్డ్. అందుకనే మన జీవితంలో చాలాసార్లు ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే ఇవి
జ్ఞానము లేక నా జనులు నశించిపోతున్నారు. పీపుల్ పెరిష్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఈ నాలెడ్జ్ లేక, ఈ బుద్ధివాక్యము లేకపోతే జ్ఞానవాక్యము లేక చాలామంది ఏంటంటే జీవితంలో జీవితం అంతా అయిపోతుంది, సమయం అయిపోతుంది, వయసు అయిపోతుంది, అన్నీ అయిపోతున్నాయి, కానీ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఈరోజు